నానా మరి తమ్ముడు గురించి ఏం చేద్దామే ఇక? ఏం చేయాలో నాకు కూడా అర్థమవుతుంది పెద్దోడా. చిన్న గురించి ఆలోచిస్తే నా బీపీ డౌన్ అయిపోతుంది. నానా ఇప్పుడు తమ్ముడును ఆ అమ్మాయి అయితే లవ్ చేసుకుంటారులే. ఆ అమ్మాయి తమ్ముడికి ఫోన్ చేసిందట, వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ బావతో పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు అని చెప్పేసి అంటారు. మరి ఏం చేద్దాం ఇక? అరే పెద్దోడా, ఇప్పుడు మన చిన్నోడు అంటే వాళ్ళకి ఇష్టం లేదంటే కాదరా, అందుకే వాళ్ళ బావకి ఇచ్చి పెళ్లి చేస్తాను వాళ్ళు. నానా ఇప్పుడు తమ్ముడు ఆ అమ్మాయి లేకుంటే అసలు ఉండలేనని చెప్పేసి అంటాడు. ఇప్పుడు మనమే వానికి సపోర్ట్ చేయకపోతే ఎట్లా చెప్పు? అరే పెద్దోడా, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికే మొత్తం ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం రా? ఇప్పుడు మనం ఏ మాత్రం చిన్నగా గెలిచినా కూడా ఇప్పుడు వాళ్ళకి మనకు అనవసరంగా గొడవలు తయారవుతాయి. మనమే గిట్లా మాట్లాడితే ఎట్లా చెప్పే? ఆ తమ్ముడు ఆ అమ్మాయి లేకుంటే అసలు ఉండేదని చెప్పేసి అంటాడు. ఆ అమ్మాయిని తలుచుకుంటే వాడు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఏదో ఒకటి చేయాలి మనమే. వాళ్ళు ఇష్టం లేదని చెప్పినాక కూడా మళ్ళీ వాళ్ళ ఇంటి పోయి మనం ఏం మాట్లాడతారా? మాట్లాడితే గొడవ అయినట్టేనా? ముచ్చట్లేదు. ఇప్పుడు గొడవలు ఎందుకు పెట్టుకుంటామే నాన్న? ఏదో పద్ధతి ప్రకారం ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి అడుగుదాం మనం, మన తమ్మునికి వాళ్ళ చెల్లెని ఇస్తారా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఏమంటారో అర్థమవుతుంది కదా. మావయ్య, మనమైతే కార్తీక్ బావ గురించి ఆలోచించాలి. కార్తీక్ బావ లవ్ చేస్తున్న మ్యాటర్ మన ఇంట్లో చెప్పినప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడితే బావ కొంచెమైనా సాటిస్ఫై అవుతాడు కదా. కూడలా పొద్దున్న లేస్తే ఎన్నో పంచాయలు ఎన్నో చేసుకుంటా వస్తానవరా. నా కొడుకు చేసిన తప్ప అని తెలుసు నాకు. మళ్ళీ నేను మనం సపోర్ట్ చేస్తే నేను తప్పు చేసినాడు కదా. తప్పులు అనేవి మన ఆలోచన బట్టి ఉంటాయి మామయ్య. ఇది మన ఇంట్లో విషయం కాబట్టి ఒకసారి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే బావకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా. మామయ్య, ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, మన కార్తీక్ కోసం ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. సరే, అయిందేమో అయిపోయింది. చిన్నోడు చాలా బాధపడతాడు. ఒకసారి నువ్వు పెద్దోడు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడరా పోన్లి. సరేనే పెద్దోడా, ఇక మంచిగా కానీ సరే కానీ మన ఇద్దరమే ఒకసారి మాట్లాడేద్దాం పారా. అల్లుడా కూసా, ఎండలో కూడా వచ్చిండ్లు అన్నం వేసుకురానా, తింటావా? వద్దత్తమ్మా, అచ్చేదారులనే తినేసి వచ్చినాం. సరే అల్లుడా. బిడ్డ ఏమో పట్టుకొచ్చినావు కవర్లా? బావా షాపింగ్ చెప్పించిండమ్మా. చీర బాగున్నది బిడ్డ, ఈ కలర్ నీకు మంచిగా తేలుతుంది. ఎంతరా దీనికి? 5,000 ఉండే అమ్మా, ఆఫర్ కింద 3,000కి వచ్చింది అది. నేను ఇంకా 2-3 డ్రెస్సులు తీసుకోమని చెప్పిన అత్తమ్మా, అద్దని చెప్పేసి అని ఒక చీర తీసుకున్నది. ఇప్పుడు డ్రెస్సులు తీసుకొని ఏం చేస్తుంది బిడ్డ? రేపు పెళ్ళి అయిన తర్వాత అన్ని చీరలు కట్టుకున్నాడేనే. పెళ్ళి అయినాక డ్రెస్సులు వేసుకున్నా, సారీ కట్టుకున్నా ఆమె ఇష్టం అత్తమ్మా. అవి ఇష్టాన్ని అద్దం లేదు కదా అత్తమ్మా. సరే అల్లుడా. బిడ్డ మామయ్య ఉన్న అత్తమ్మ అత్త చూడు, నువ్వు చూస్తాందుకు అప్పుడు ఈ చీర కట్టుకో. సాయంత్రం బ్లౌజ్ తీసుకుపోయి మిషన్ కాడ కుట్టించుకొచ్చుకో. సరే అమ్మా.